దేవుని నామ స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనం చూపించినాడు, అందరిని బట్టి స్తోత్రము. ఇప్పుడు మనం దేవుని వాక్యానికి వెళుదాము. దేవుని వాక్యము మనం వినుచున్నప్పుడు మనం అటు ఇటు తిరగకుండా క్రమంగా కూర్చొని వినాలని మన అభిప్రాయం. మనము తెలిసిన ప్రకారము ఈ లోకంలో ప్రేమ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఉండదు, అన్నదమ్ముల ప్రేమ ఉండదు, భార్యాభర్తల ప్రేమ ఉండదు. ఆ తర్వాత మనం చూసినట్టయితే స్నేహితుల ప్రేమ ఉండదు, డబ్బు ప్రేమ ఉండదు, బంధువుల ప్రేమ ఉండదు, ఆస్తుల ప్రేమ ఉండదు. ఇట్లా ఈ ప్రేమలన్నీ కొద్ది దినాలు, కొన్ని క్షణాలు, లేదా మన దగ్గర రాబడి ఏమైనా ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. కానీ ఒక ప్రేమ, ఆ ప్రేమ స్వరూపైన దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు అర్పించి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమే అతడు శ్రమ సంకట్లు అనుభవించి యజ్ఞబలి పశువై చనిపోయి 3వ దినం లేచి ఉంటున్నాడు. ఆయన జీవం గల దేవుడై ఉంటున్నాడు. సో ఈరోజు మా పాపము వలన వచ్చు జీతము మరణం అంటాము. ఆ మరణం అంటే నరకం అనమాట. ఈ నరకం నుంచి మనం ఎవరు కాపాడలేరు. కాబట్టి ఆ నరకం నుంచి కాపాడడానికి నజరేయుడైన యేసుక్రీస్తు జీవం గల దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని పాపం నుంచి విడుదల ఇచ్చి, శాపం నుంచి ముక్తి ఇచ్చి, మనకు నిత్య జీవం అనుగ్రహించుతున్నాడు. మరి ఆయనను మనము అంగీకరించాలంటే మనము నోరు తెరిచి, యేసయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నా హృదయంలోకి రా, ఈ రోజు నుంచి నీ బిడ్డను, నీ యొక్క కుమారునిగా నేను జీవిస్తాను, నా యొక్క మనసులో, నా హృదయంలో ఈ రోజు నుంచి నువ్వే రాజువు, నువ్వే నన్ను నడిపించుము, నా కుటుంబం నడిపించుము, పాపం నుంచి విడుదల ఇచ్చినందుకు స్తోత్రము, నీ రక్తంతో విడుదల ఇచ్చినందుకు స్తోత్రము, యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి అని ప్రార్థన చేస్తే మీ హృదయంలో యేసు స్వామి వస్తాడు. యేసు స్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు స్వామి మీకు కావలసిన అన్నీ సమకూర్చి పెడతాడు. ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన పిల్లలుగా మనం ఉంటామో, ఈ లోకంలో మాత్రం కాకుండా మనం చనిపోయిన తర్వాత మనం నిత్యము దేవునితోటి మనం ఉంటామని ఈ సంతోష ఈ యొక్క సువార్తను యేసుక్రీస్తు నామంలో మీకు నేను అందించుంటున్నాను. మీరు హృదయం తెరిచి చెవుల ద్వారా విన్నారో హృదయంలో మీరు భద్రపరచుకొని మీరు దీవెన పొందమని యేసు నామములో వేడుకొంచున్నాను. మీరు ఇది మీకు నచ్చినట్టయితే లైక్స్ అండ్ కమెంట్స్ చేయండి, మాకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.